లేవా మక్కలు గిన్నెనా ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నది చేయించుకోవాలి మన బాధ్యత చూసుకోవద్దా ఇక చేస్తారన్న ఇప్పుడు సెట్ అయింది ఆధార్ కార్డు ప్రసాద్ ఈ ప్రాబ్లం ఉంటాయేమో మన శివార్లు ఉన్నాయి అయితే మీరే చూసుకోవాలి అయితే లేదు వాటికి ఇది పెట్టాలి ట్రాక్టర్ అయినా 3 HP మోటార్ అయినా పెట్టాలి అన్ని వేరే కాకుంటే డాక్టర్ లేకుండా అపోలో రీతిలో బెంగళూరు దమ్ము మీద వస్తుందా అమల సంఘం నుంచి రారు మీరు రాండి పక్కన సార్ పక్కన రాండమ్మా మీరు రాండి పక్కన అట్లా ప్రభాకర్ ఉన్నారా సర్పంచ్ గారు డబ్బు లేదు సరిగా జోకించి పెట్టాలి 1/2 కిలో అటు ఇటు అంటే అంత బాగా వెయిట్ అయింది కదా కొన్ని బస్ బస్ కొద్దిగా చూసి మంచిగా పట్టి పంపితే లొల్లు ఉండదు లేకపోతే రైస్ మిల్ మళ్ళీ కటింగ్ అని ఉండదు పెద్ద పచ్చని పెట్టు వాళ్ళని దండం పెట్టి చెప్పిన రైస్ మిల్లకు మేము కటింగ్ చేయకూడదు అని చెప్పి కొత్తగా తొందరగా వేసే బ్యాంకులో 32,000 తీసుకో నర్సయ్య అన్న చేయి రైట్ లింగయ్య 16,000 ఫస్ట్ మన అంటే నాకు తెలిసి సార్ ఈర్పూర్ సారంగపూర్ మండలంలో కూడా ఇప్పుడు ఇంత తొందరగా ఇంత నీట్గా చేసింది ఫస్ట్ అని చెప్పి మా వదిన గారు సర్పంచ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వీరిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఇంకా మిగతా సర్పంచులు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా అతి తొందరగా చేసి
వారు కూడా శుభాకాంక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రకృతి వనాలు కాంపోజిషన్స్ అంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంది. ఎక్కడ కలెక్టర్ గారు ఎప్పుడు చూసినా ఇవే పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, దీని మీద అంటే చాలా ప్రతి మీటింగ్ కానీ చేయగానే కడగాల్సింది దయ్యం లెక్క కూర్చున్నాయి. ఎల్లమ్మ దించులేదో మర్చిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనే రెండు నినాదాలపైన పోతా ఉంది. మనం చూస్తూ ఉంటే ప్రతి గ్రామం కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులిచ్చి ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి వనం అని చెప్పి పేరు పెట్టి ఒక పార్కు, అదేవిధంగా చెత్త చెదారం ఏదన్నా ఉన్నా కానీ పాడేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్, మళ్ళీ ఎరువులు తయారు చేసే విధంగా ఒక కంపోస్ట్ యార్డు, ప్రతి మనిషి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. మరి పుట్టినప్పుడు ఎంత గొప్పగా మనం చేసుకుంటామో చనిపోయిన తర్వాత కూడా బాధ ఉన్నా కానీ ఆ చివరి గడియలను, చివరి అంతిమ యాత్రను గొప్పగా చేసుకొని మనం అంత్యక్రియలు జరుపుకుంటాం. దానికోసం కూడా చాలా ప్రతి గ్రామాలకు వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రమేష్ లేడు ఇప్పుడు ఏదైతే 12,300 గ్రామాలలో ఈ కార్యక్రమం నడుస్తుందో ప్రతి చోట కూడా ప్రారంభమైంది. జగిత్యాల నియోజకవర్గంలోని 99 గ్రామాలలో ఒకే ఒక్క గ్రామంలో ప్రకృతి వనం, అది కూడా నిన్న కొంత సాల్వ్ చేసాం మన స్థల వివాదం. తప్పితే 98 గ్రామాలలో కూడా దాదాపు ఇవన్నీ కూడా మొదలైనవి, కొన్ని మధ్యలోనే, కొన్ని పూర్తయినాయి. మరీ ముఖ్యంగా మా సర్పంచ్ అమ్మగారు రేఖపల్లిలో మొదలు పూర్తి చేసేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని చోట్ల పల్లె ప్రకృతి వనం మన నరసింగాపూర్లో తీసుకుపోయారు, ఇంకొకటి ఒక దగ్గర బైక్ ఉంటుంది. కానీ నేనైతే ఈ 3 ముఖ్యమైన మూడింటికి 3 పూర్తి చేసిన మన రేఖపల్లి గ్రామ సర్పంచ్ గారికి మరి ఇప్పుడే అన్నారు వచ్చేసారి ఏం మిగలకపోతే కానీ వాళ్ళు అప్పటిది అప్పటికుంటుంది. సేమ్ రిజర్వేషన్ కాబట్టి పోటీ పడాలి. ఇవాళ రేపు ఎంత చేసినా అని ప్రజల లోపల కొంత ఇంకా ఏదో చేయాలని ఉంటుంది. అది వాస్తవం. అట్లా ఉన్నప్పుడే మనం కూడా ఎదుగుతాం. కానీ కొన్నిసార్లు చెయ్యాలని చెప్పి ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు, అనాలని అంటూ ఉంటారు. ప్రతి కాడ కూడా రాజకీయాలు తగవు. ఇంతకుముందు చూసినాం మక్కలది ఉన్నది. మక్కలు మనకు తెలుసు, మక్కల ధర ఉండదు అనే సంగతి పూర్తిగా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా వద్దన్నారు. వేరే దేశాలకి వెళ్ళి ఏదైతే మక్కలు తీసుకొస్తారో వాటిని వద్దు అనగా కూడా ఇవాళ ఉదాహరణకు 100 కోట్ల రూపాయల మక్కలు వేరే దేశాలకు వెళ్తే 50 కోట్ల రూపాయల పన్ను పడాలి. దానికి 15 కోట్లకు తీసుకొచ్చారు. అంటే వేరే దేశాలకి మక్కలు ఆధారపడిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారు పొందామంటే ఇక మా వ్యవసాయ అధికారులు నేను నిందిస్తాను కాదు, కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించింది. ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని పెట్టి ఏ భూమిలో ఏం పంట వేస్తున్నాం ప్రతిదీ కరెక్ట్గా ఎక్కిమన్నారు. ఎక్కిమనేసరికి కొన్ని గ్రామాలలో సరిగ్గా ఎక్కకపోవడం వల్ల ఇప్పుడు ఈ మక్కలది ముఖ్యమంత్రి గారు వేయొద్దన్న మాట వాస్తవం, కానీ అంతర్ పంట వేసుకోమన్నారు. వేయొద్దన్నా వేసినా కానీ తప్పకుండా మనం ఎక్కియాలి. అది అధికారి బాధ్యత. ఇలా ముఖ్యమంత్రి గారు వద్దనే మన రైతు చెప్పి మద్దతు ధర కొనాలి. కానీ అక్కడ చూసేసరికి కాగితం మీద లేదు. రైతులు అంటారు ఆన్లైన్ లేదు, కొనాలంటారు. కొనాలనేసరికి ఏదైతే దళారుడు మధ్య వస్తుంది. ఈ సమస్యలు మనకు ఏర్పడుతున్నాయి. అందుకని చెప్పి ప్రతి వ్యవసాయ అధికారికి ఒక కంప్యూటర్ ఇచ్చింది. వాళ్ళు ఏదో బట్టిగా తోలలే కదా. ఇచ్చినప్పుడు 5,000 ఎకరాల ఎక్కియరాదా? ఏ పాటి పేరు ముచ్చట. 5,000 ఎకరాలు అంటే 1000 నుంచి 1,200, 1,500 మంది రైతులు ఉంటారు. ఒక 1,500 పేర్లు, వాళ్ళు ఎంత ఎకరమా, 2 ఎకరాల, 10 ఎకరాల ఎంత పంట వేసి అలా బాధ్యతనే అది కదా. అదే ఒకరోజు ఎక్కించేదా? మంచిగా 3-4 నెలల టైం ఉంటుంది, ఒక పంట పోతుంది. ఇది బాధ్యత. కొన్నిసార్లు కొంతమంది అనొచ్చు, బాధ ఉంటుంది రైతులలో. మరి ఇంతకుముందు కూడా అన్నారు ఏదో సన్నపడ్లు అని చెప్పి. అలా అనుమానం ఏం లేదు. మరి దొడ్డువాట్లు తినేవాళ్ళు లేరు, ఒక మోస్తరు వరకే కొనే పరిస్థితి ఉంది. సన్నాలకు డిమాండ్ ఉన్నదని చెప్పి అన్నమాట వాస్తవం. ముఖ్యమంత్రి గారు ఏదన్నారో దానికి నేను కూడా కట్టుబడే ఉంటాను. కానీ కొందరికి మరీ ముఖ్యంగా రైతు బంధువులు ఇవ్వమన్నారు.
మద్దతు ధర ఇస్తున్నాం. మద్దతు ధర ఎట్లా ఇస్తున్నాం? రైతు బంధు అనేది ఎవరేమన్నారు కాదు, మన ప్రభుత్వం ఇవాళ చేసిన దాన్ని చూసి భారతదేశం అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంతకుముందు ఎన్నో అడిగారు నెటోళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏం తోస్తలేదా? చాలా మనం ఇచ్చేది చూసి భారతదేశం అంతా ఇస్తుంది. రైతు బంధు వద్దు అని చెప్పి మాట్లాడితే దానికి ఏం మాట్లాడదు? ప్రపంచ ఆహార సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటారు, వాళ్ళు మెచ్చుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎట్లా వచ్చింది ఆలోచన. ఇదే మన ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్, అంతకుముందు వ్యవసాయ కమిషనర్ వారు ఈ FAO మీటింగ్ పోతే ప్రపంచం మెచ్చింది. ఇక కొందరు మెచ్చకపోయి రైతు బంధు పథకాన్ని మాత్రం ప్రపంచం మెచ్చింది. గొప్ప పథకం. ఎందుకంటే ఇవాళ రోగం వచ్చినా, పంటలు వండకపోయినా, పండినా తప్పకుండా 10,000 అయితే మన చేతులు ఉంటాయి. పంటకు 5,000. ఈ మద్దతు ధర అనేది కానీ ఇంకేదైనా కానీ అది పండుతనే కదా, ఓసారి పంటనే పండదా. కాబట్టి ఒక గొప్ప పథకం రైతు బీమా అనేది గొప్ప పథకం. ఇవన్నీ మనం ఎవరైనా అన్నా కానీ రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసింది చాలా ఎక్కువ ఉంది. సర్పంచ్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ 24 గంటలు కరెంట్ ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడంతో 6 రెట్లు తెలంగాణ వచ్చే కంటే ముందు 3,000 కోట్ల రూపాయల వడ్లు మాత్రమే ఉన్నాయి. 3,000 కోట్లే. కానీ తెలంగాణ వచ్చిన సంవత్సరం 3,356 కోట్లతో మొదలై పోయిన సంవత్సరం 19,811 కోట్ల రూపాయల వడ్లు కొన్నాం. 19,811 కోట్లు కరెక్ట్ లెక్క చెప్తున్న ఒక్కొక్క కోట్లు. అంటే 6 రెట్లు వట్టిగానే పండుతుందా? రైతు వట్టిగానే పండిస్తాడా? ప్రభుత్వం నుంచి ఇలా కరెంటు, నీళ్ళు ఇవన్నీ వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమకాలం చెప్పినప్పుడు రామచంద్రన్న, రమేష్ వీరు కూడా అందరూ తిరిగిన 1 కోటి ఎకరాల మాగాణి చేస్తాను. తెలంగాణ భవన్లో కూడా చూస్తే 1 కోటి ఎకరాల పెట్టే ఉన్న మాగాణి తెలంగాణ అని కేసీఆర్ సార్ 1,32 ఎకరాల పంటలు పండితే 1,03 ఎకరాలలో ఒక వరి పత్తి రెండే కలిపి 1,03. దాదాపు 70,000-80,000 ఎకరాలలో మనం వరేస్తున్నాం. ఒకప్పుడు ఆంధ్ర అన్నపూర్ణాంధ్రు, ఇక వరి అంటే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ ఇవే అన్నట్టే. మనం మక్క గడక దీనికి బతికిన వాళ్ళం, మక్కలు జొండలు వాడు. కానీ ఇవాళ అక్కడ ఎక్కువ 50,000 ఎకరాలలో ఇస్తున్నాం. మనం ఇవాళ దాటిపోయి 1,00,000 ఎకరాలు దాటిపోయి 1,30,000 ఎకరాలు, కోటి ఎకరాలు దాటిపోయి 1,30,00,000 ఎకరాలకు పోయినాం. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు 2,77,00,000 భూమి ఉందో, ఎకరాల భూమి ఉందో, 2,77,00,000 ఎకరాలు, అందులో 1,55,00,000 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇప్పటికే మనం 1,53,54,00,000, 1,34,00,000 ఇవాళ పంటలు వేస్తూ ఉన్నాం. అంటే ఇంత గొప్పగా 100% నుంచి 90% భూమి మనం సాగుకు వచ్చింది. ఇక మిగతాది పట్టణాలు, వాగులు, వంతెనలు, అడవులు, 60,000 ఎకరాలు అడవులైనాయి మన దగ్గర. మిగతా అవి అంటే వ్యవసాయానికి అనుగుణమైన 1,55,00,000 ఎకరాలు ఏవైతే మన కాయిదాలు ఉన్నాయి పాస్బుక్లో, అందులో ఇప్పుడు 1,33,00,000 ఎకరాల పంటలు మనం పండిస్తున్నాం. ఆ చెట్టించే గాలికి 4 బతుకుతున్నారు. అది సైన్స్, అంటే పుస్తకం ఆధారంగా దానితో పెట్టాను. కానీ ఒక డాక్టర్ నాకు అనిపించింది, అసలు 4-2 నిమిషాలు బతకారు, 4 నిమిషాలకైతే గ్యారెంటీ కథ ఆ గాలి. అంటే మరి అలాంటి చెట్లు పెంచాలని చెప్పి, అడవులు పెంచాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఇక మన దగ్గర నరికినేదో నరుక్కున్నాం, ఇక వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. కానీ మనం కాపాడుకోవాలి, ఎందుకంటే రేపటి తరం కోసం. ఇవాళ మనకు 2 ఎకరాలు లేదు, 2 ఎకరాలు కొట్టుకుందాం అనుకుంటాం, ఇంకేదో అనుకుంటాం కావచ్చు. మనమే చూసినాం మోడేం పరిస్థితి. మా రమేష్ భాయ్ కొలువాయిలా హయ్యెస్ట్ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ వచ్చిందని మన దగ్గర వచ్చింది. మొన్ననే జర్మనీకి వెళ్ళి రమేష్ బాబు గారు ఒక వ్యాసం రాశారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికల ప్రచురణతో, అక్కడ ఇక్కడ కాదు. ఈసారి అత్యధిక ఎక్కువ రోజులు ఎండు ఉంటుందని చెప్పి మరి మనం చూస్తున్నాం. ఉష్ణోగ్రత చలికాలం మధ్యాహ్నం ఇంత అయితే నేను ఫీల్ కాలే. పోయినసారి కూడా నేను సెంటర్లో పొంటి తిరిగినా. మనం అందరం కూడా మాయిశ్చర్ మెల్లగా వస్తుందా అనుకున్నాం. కళ్ళు మూసి తెరిచే వారికి వచ్చింది. ఎండాకాలం ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. అంటే పగటి ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి సామాన్యులు కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవ్వరు ఎంత 100 మంది అన్నారు, మాయిశ్చర్ జల్ది రాదు, మెల్లగా వస్తుంది, తర్వాత వస్తుంది. చూసేసరికి ఏ కుప్ప చూసినా మాయిశ్చర్ 12-13 వస్తుంది, 17 కాదు, 14 కాదు. సో కాబట్టి ఈ ఎండల నుంచి మనం బయటపడాలి. మంచి కాలుష్యరహితమైన గాలి రావాలంటే ఇలాంటి పల్లె ప్రకృతి వనాలు అవసరం.